ఒకప్పుడు మామిడి పండ్లకు రారాజుగా వెలుగొందిన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మామిడి తోటలు నేడు నష్టాల గుండాలుగా మారిపోయాయి. వేసవికాలంలో నోరూరించే తీపిని పంచే మామిడి ఈసారి రైతుల కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తోంది. వాతావరణంలో సంభవిస్తున్న గందరగోళ మార్పులు అటు అన్నదాతను ఇటు పంటను కోలుకోలేని దెబ్బతీశాయి. చెట్లున్నాయి కానీ ఆదాయం లేదు, పోత ఉంది కానీ పండు లేదు అనే రీతిలో నేడు ఓర్వకల్లు తోటల పరిస్థితి తయారైంది. మేము ఇక్కడ కౌలుకు తీసుకున్న తర్వాత బాగానే వచ్చింది పూత వచ్చింది కానీ అది ఇంకా ఏమిటి వల్లనో ఏం కథనో మనకైతే జారిపోయింది. ఏం తిందో ఏం కథనో మనకైతే తెలియదు. చెట్టుకు వచ్చేసి అంతా ఒక 10 కాయలు 20 కాయల కంటే ఎక్కువ అయితే లేవు. ఉన్నదానికి ఉన్నాయి, లేని దానికి లేవు. అవి కూడా నష్టం అయితే గ్యారెంటీగా వచ్చింది. నైనా మేము ఇంత పెట్టుబడి 50 చెట్ల 48 చెట్లకు 50,000 కట్టినాం. ఒక చాట 2 ఎకరాలు తీసుకున్నాము, అది కూడా నష్టమే. అంతా కలిసి 3 ఎకరాలు 5 లక్షలు నష్టం వచ్చింది. అకాల వర్షాలు, పగలు ఎండలు, రాత్రి చలి, ఈ తీవ్రమైన మార్పుల వల్ల మామిడి పూత మొత్తం నేలరాలిపోయింది. దీనికి తోడు నల్లదోమ, పొగమంచు, పురుగు పంటను నాశనం చేస్తున్నాయి. సాధారణంగా మిరప పంటను వేధించే ఈ నల్లదోమ గత 5 ఏళ్లుగా మామిడిపై పడి మకరందాన్ని పీల్చేస్తోంది. దీంతో పూత ఎండిపోయి పిందె పట్టక ముందే రాలిపోతోంది. సుమారు 95% పూత రాలిపోవడంతో ఎకరానికి ₹1,00,000 పెట్టుబడి పెట్టిన రైతుకు కనీసం 30 నుంచి 40 వేల ఆదాయం కూడా రాని దుస్థితి నెలకొంది. పంట ఆశించిన స్థాయిలో లేకపోవడంతో తోటలను లీజుకు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. అటు మార్కెట్లో గిట్టుబాటు ధర లేక, ఇటు కొనే నాథుడు లేక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రకృతి ఒకవైపు, మార్కెట్ మరోవైపు కలిసి రైతు బతుకును బలిపీఠం ఎక్కిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తోట 1,40,000 వరకు అమ్మినాం. ఈ తర్వాత 30కి 40కి 50కి లోపల లేకపోతే ఆ 50 కూడా వెళ్ళడం. రెండోది ఆ బంగారు తీగ అనేది ఆ ఈగ రావడంలో ఈ ఉండకాయ కూడా పురుగు. ఎవరన్నా రైతులు కొనాలన్నా తినాలన్నా చాలా బాధపడతారు. ఆ పని ఏదో కొనవి తీసుకుంటా బాగానే కట్టుకోసుకొని తినడం, అవతల పారేయడం. ఇది ఈ కాల పరిస్థితి. దీనికి నివారణ ఏదైనా చూసి గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళు ఏదైనా న్యాయం చేయగలుగుతారని కోరుకుంటున్నాను. ఇంత జరుగుతున్నా ఉద్యానవన శాఖ అధికారులు గాని, వ్యవసాయ శాస్త్రవేత్తలు గాని రైతులకు సరైన సూచనలు, సలహాలు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి మామిడి తోటలకు వాతావరణ బీమా వర్తింపజేయాలని, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. మామిడి పంటను కాపాడాలి, రైతు బతుకును నిలబెట్టాలి అన్నదే ఓర్వకల్లు రైతుల ఏకైక నినాదం. పెట్టుబడులు పోయి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంటుందో చూడాలి.